రాజయోగి గురు శిష్యం నిజానంద దీక్షితం గుడిసె నరసింహ యోగి నామాకిత సద్గురుతే నమో నమః. ఇక్కడ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చినటువంటి సహోదరులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే ఏమిటి గురించి చెప్పబోతున్నాను. అహం బ్రహ్మ అస్మి. అహం అంటే నేను, బ్రహ్మం అంటే పరిపూర్ణము, అస్మి అంటే ఉన్నాను, నేను పరిపూర్ణమై ఉన్నాను. అంటే గురుగారి దగ్గర అన్నీ తెలుసుకొని నేను పరిపూర్ణమై ఉన్నాను. నేను అనేదానికి నేను ఈ కనిపిస్తున్న శరీరమా, లేకపోతే లోపల ఉన్న మనసా, అంతకంటే లోపలకు వెళ్ళిన మనస మూలస్థానమైన ఆత్మన. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ రెండు కలిస్తేనే జీవుడైనాడు. ఆత్మ వేరు, జీవుడు వేరు, రెండు కలిసినప్పుడే జీవుడైనాడు. ఈ శరీరంలో ఆత్మ కలిసినప్పుడే ఈ కళ్ళు, నా నోరు, నా ముక్కు, నా కాళ్ళు అన్ని మనం చెప్పుకోతాం. అదే ఆత్మ లేకుంటే మనం ఏం చెప్పుకోలేము. ఈ జనన మరణ వ్యవహారములు శరీరంతో కానీ ఆత్మకు లేవు. ఈ పరిపూర్ణ బ్రహ్మ ఐక్య చెందినప్పుడు మన శరీరం ఇక్కడే వదిలిపడుతుంది. కానీ ఈ ఆత్మ శాశ్వతము, నిత్యము. దీనికి చావు లేదు. ఈ ఆత్మకి పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు పుట్టక తప్పదు. శాశ్వతం ఈ ఆత్మ. చిరిగిన వస్త్రం మనం ఎలా నూతన వస్త్రము ధరిస్తామో అలాగే ఈ ఆత్మగుణ పాత శరీరంను వదిలి నూతన వస్త్రాలను ధరిస్తున్నాము. నేనే బ్రహ్మము అనచును మహాభ్రాంతిలో, నేనే భ్రాంతిలో మునగెను. నేను మేనుల ఒక్కటయ్యి నేను చేసిన వేదములగని, నేను మురుసితి ఊషగా నేను తెలియకపోతినయో. ఎంత మోసము చేసినా ఈ మాయ ఎరుక ఆడలేకనే దోచెనా. ఈ కృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే ఒక ధాన్యమును మొక్కు పండి దాన్ని గింజనిచ్చి నశించి మళ్ళీ గింజనిస్తుంది. అలాగే ఈ ఆత్మ కూడా ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతుంది ఈ ఆత్మ. అందుకే భ్రమకు మరియు బ్రహ్మకు పెద్ద తేడా లేదు. బ్రహ్మను మనం ఎప్పుడు వదిలేస్తామో అంతవరకు మనము బ్రహ్మోత్సవాన్ని తెలుసుకోలేము. అంటే మన గురువు దగ్గర మన వాక్యాలన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఇదే పని ఉంటుంది. ఈరోజు అంతా కొంచెం నేర్చుకుంటే మనకు శాంతి, మన జ్ఞానేంద్రం మనం స్వాధీనం చేసుకుంటూ వినాలని కోరుకుంటూ జై సద్గురు ప్రభురాజుకు.